పిఆర్పి రోల్ చాలా రిజర్వ్డ్ ఉంది అండ్ అది ఎంత బెనిఫిట్ అవుతుంది మీరు ఈవెన్ సైంటిఫిక్ లిటరేచర్ చూస్తే ప్లస్ అండ్ మైనస్, కొంతమంది యూస్ఫుల్ అంటారు, కొంతమంది యూస్లెస్ అంటారు. సో అది ఓకే. సో ఒక చిన్న సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ కి, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ నీ ఆర్థరైటిస్ ఉంది, ఎర్లియర్ స్టేజ్ 1 and 2 కి ఏం అవసరం లేదు, మధ్యలో స్టేజ్ 3 ఆ స్టేజ్ లో మెడికేషన్ తో రెస్పాన్స్ లేకపోతే ఒక చిన్న సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ కి, నా దగ్గరికి ఒక 100 పేషెంట్స్ వస్తే ఎవరికి ఒకరికి అది అవసరం ఉందని అనిపిస్తుంది. ఆ పేషెంట్స్ కి కూడా నేను చెప్తాను, మేబీ ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 1 year వరకు ఎఫెక్ట్ ఉండొచ్చు. అది కూడా 30% 40% ఛాన్సే. సో ఇట్స్ అ వెరీ, ఎందుకంటే అది అంత సైంటిఫిక్ బేసిస్ దానికి లేదు. సో వెన్ యూ యూజ్ ఇట్, యూ హ్యావ్ టు జస్ట్ గివ్ దట్ అండర్స్టాండింగ్ టు పేషెంట్ దట్ మేబీ ఇట్ మే నాట్ వర్క్ ఇన్ యువర్ కేస్. అండ్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్, నో రోల్. అన్ఫార్చునేట్లీ అన్నెసెసర్లీ పిఆర్పి ప్రతి పేషెంట్ కి ప్రతి స్టేజ్ లో ఇస్తున్నాము, ఎందుకంటే ఇట్స్ ఈజీ టు గివ్ అండ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. సో అది, అండ్ పేషెంట్స్ కి కూడా అయ్యో సర్జరీ వద్దు, ఇంజెక్షన్ తో సెట్ అయిపోతుందని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ ఇంజెక్షన్ రోల్ ఈ నీ రీప్లేస్మెంట్ స్టేజ్ లో అయితే 0 ఉంది. అది అస్సలు ఎవరు ఇవ్వకూడదు, పేషెంట్స్ కూడా అడగకూడదు, బికాస్ దెర్ ఈస్ నో రోల్. సో ఇంకొక 5-6 years లో ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ప్రస్తుతానికి అయితే వెరీ లిమిటెడ్ రోల్ ఇన్ ఆర్థరైటిస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.